ఇండియన్ బ్లాక్‌బెర్రీగా చెప్పే నేరేడులో క్యాలరీలు చాలా తక్కువ. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇవి అందుబాటులో ఉన్నప్పుడు రోజుకి 8-10 పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా మధుమేహులకు మంచి ఆహారం. ఈ పండ్లను చిన్నప్పటి నుంచి తినడం వల్ల మధుమేహం రాదని, వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్న వారికి కూడా త్వరగా రాదని చెబుతున్నారు. ఈ పండ్ల గింజలోని జంబోసిన్ అనే రసాయనాలు ఇన్సులిన్ స్రావాన్ని పెరిగేలా చేయడంతో పాటు రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తాయి. ఆంథోసయానిన్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ల వల్లనే నేరేడు పండుకు ఊదా, నలుపు రంగులు వస్తాయి. ఇవి శరీర కణాలను రక్షించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఆడవాళ్లలో హార్మోన్ల అసమతుల్యతని నియంత్రిస్తుంది. ఇంకా మెనోపాజ్ తర్వాత నేరేడును తీసుకోవడం వల్ల ఇందులో ఎక్కువగా ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. నేరేడులో సి విటమిన్ అధికంగా ఉండటం వల్ల శరీరానికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా దీర్ఘకాలిక దగ్గు, ఆస్మా వ్యాధులకు నేరేడు మంచి మందు. దీంట్లోని అధిక పీచు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, అరుగుదలకు ఇది ఔషధంలా పనిచేస్తుంది. ఈ పండులోని తక్కువ క్యాలరీలు, పీచు బరువు తగ్గడానికి దోహదపడతాయి. నేరేడు తినడం వల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి, మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇంకా కీళ్ళ నొప్పుల్ని నివారించడంలో, క్యాన్సర్ని తరిమికొట్టడంలో ఈ పండు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీంట్లోని యాంటీఆక్సిడెంట్స్ అతి నీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. ఈ పండులోని ఏ విటమిన్ వయసుతో పాటు వచ్చే కంటి సమస్యల్ని దూరం చేస్తుంది. నేరేడుతో బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి. పండును నేరుగా తినడమే కాదు, ఐస్ క్రీమ్లు, జాములు, సలాడ్ తయారీలను వాడుతుంటారు. డ్రైడ్ ముక్కల్ని, పొడుల్ని తయారు చేస్తున్నారు. కుచ్చుతో క్యాండీలు, చిప్స్ లాంటివి ఎన్నో తీసుకొచ్చారు. తక్కువ బడ్జెట్లో ఎక్కువ పోషకాలు అందించే నేరేడుని ఈ సీజన్లో తినడం మొదలు పెట్టేశారా మరి? 100 గ్రాముల నేరేడు పండులో శక్తి 62 కిలో క్యాలరీలు, పిండి పదార్థాలు 14-15 గ్రాములు, పీచు 0.6-1.6 గ్రాములు, ప్రోటీన్ 0.7 గ్రాములు, సి విటమిన్ 18 మిల్లీగ్రాములు, ఐరన్ 1.4 మిల్లీగ్రాములు, పొటాషియం 55 మిల్లీగ్రాములు, కాల్షియం 15-19 మిల్లీగ్రాములు, మెగ్నీషియం 15-35 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 15-17 మిల్లీగ్రాములు ఉంటాయి. వానాకాలం పండు నేరేడుని ఔషధ ఫలంగా చెప్తున్నారు వైద్యులు. ఈ కాలంలో చుట్టుముట్టే రకరకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టే ఈ పండు ముచ్చట్లు ఇంకా చాలానే ఉన్నాయి. సాధారణంగా రోడ్డు పక్కన బండ్ల మీద ఎక్కువగా 2 రకాల నేరేడు పండ్లు కనిపిస్తుంటాయి. వీటిల్లో గోళాకారంగా ఉండే వీటిని సూవా జామున్ లేదా అల్ల నేరేడు అని, గుండ్రంగా చిన్నగా ఉండే వాటిని కట్టా జామున్ లేదా వైట్ జామున్ అని అంటారు. మొత్తం తెలుపు రంగులో ఉండే వైట్ జామున్ రకము ఉంది. ఇవి కాకుండా గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా మరికొన్ని కొత్త వెరైటీలు తీసుకొచ్చారు పరిశోధకులు. ఇంకా ఇంట్లో పెంచుకునేలా డ్వార్ఫ్ జామున్ మొక్కల్ని తీసుకొచ్చారు. నేరేడు గింజలు, ఆకులు, బెరడులు కూడా ఔషధ గుణాలు ఉంటాయి. రుచితో సంబంధం లేకుండా ఆరోగ్యానికి మంచిదని కొన్ని పండ్లతో చెప్పుకోదగ్గది మాత్రం నేరేడు. ఈ సూపర్ ఫుడ్ అందించే పోషకాలు దాని తీపి, వగరుని సైతం సరికొత్త రుచిగా మార్చి నోరూరిస్తున్నాయి.